నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవించండి జీవించండి. ఈరోజు ఆయన ఏ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడతారు, ఆ వాక్యం ద్వారా మనందరం బలపడతాను. చెప్పబోయి నేను దాసును నిరంతరాత్మకు అభిషేకించి నోరును గౌరవగా వాడుతాను. ప్రభు నా తన చిన్నసారిని మరుగుపరిచి ఆయనలో మీరు మాట్లాడుతారు. మేమందరం ఈ వాక్యమైన ఆహారం తిని బలపడి స్థిరపడి అనేక మంది అయా నా తండ్రి సువార్తను ప్రకటించేటువంటి భాగ్యం అని అందరికీ మీరు కలగజేశారు. ఆయన ప్రభు ఎందరో నశించిపోతున్నారు, వారందరికీ కూడా చెప్పే కృప మన అందరికీ ఇచ్చారు కనుక అయా తండ్రి మీ దాసు నిలబెట్టుకుని వాడుకోండి. కోడూరు మండలము 13 పంచాయతీలు ఉన్న దైవజనులందరినీ కూడా నడిపించు సమకూర్చిన వాడు నీకు వందనాలు. ఈ కలయికను బట్టి ప్రభాని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. పాటలు పాడిన వారిని బట్టి, ఆరాధించిన వారిని బట్టి, వాక్య సందేశం అందించబోతున్న దైవజనులను బట్టి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, సంఘాలను బట్టి, కుటుంబాలను బట్టి, వారికి ఉన్న అవసరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం కదా. మీరు మాత్రం పేరు చేసి నామని మహిమగనంత ప్రభావం మీరు పొందమని యేసు అధికారంగా నాలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తన సేవకుల పట్ల నిలిచి మరి పేరు కలుగు చేసేవాడిగా మరి ఉండి ఇన్ని నెలలు ఇలా జరగడానికి ప్రభు సహాయం చేశాడు. ముందున్న నెలల్లో కూడా దేవుడు ఇంటి క్షేమంగానే నడిపించును గాక. వాక్యానికి సంబంధించి ముందుగా మరి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ లాభన్ గారి గురించి మీ అందరికీ తెలుసు. విజయవాడ ప్రాంతంలో వారు జన్మించినప్పటికీ లోకానుసారంగా ప్రభుని ఎరగగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో ప్రభు ఆయన్ను రక్షించుకుని ఒక విశ్వాసగా ఏర్పాటు చేసుకుని తదనంతర కాలంలో ఇంత మహత్తరమైన సేవను మరి ఆయన ద్వారా జరిగించడానికి ప్రభు సేవకుడిగా ఏర్పాటు చేసుకుని సుమారుగా 1-2 సంవత్సరాలు పైగా విజయవాడ ప్రాంతంలో మరి పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేసి ఇక్కడ చేస్తున్నటువంటి సేవకులు వృద్ధాప్యంలోకి వచ్చారు అన్న పరిస్థితుల్లో మరి ఐపీసీ సహవాసం ద్వారా ఈ ప్రాంతంలో సేవ చేయడానికి ప్రభు నన్ను దేవుడు బలపరిచారని ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు బలపరిచారంటారు? తాతగారు చేయమంటే నేను ఇక్కడ రానున్నాను, నాన్నగారు అంటే నేను కాదన్నాను. దేవుడు బలపరిస్తే ఈరోజు పరిచయంలో ఉన్నాను. నేను అంటాను కదా,
ఒకటే మాట ఏంటంటే దేవుని కృప తరతరాలు విస్తరిస్తుంది కానీ పరిచర్యకు మనం అప్పగించుకున్న దానిని బట్టి దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. పరిచర్యకు మనం అప్పగించుకున్న దాన్ని బట్టే జరుగుతుంది తప్ప దాన్ని బట్టి పరిచర్య జరగదు. నేను కూడా అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలు నేను మీతో చెప్తున్నానండి, చిన్న అనుభవం. అయితే ఈరోజు ఎందుకో నాకు నేను ఆశపడుతున్నాను ఒక సంగతి ఏంటంటే, నేను ఆశపడే ఒక సంగతి, మనం ఇలా కూడుకోవడం వ్యర్థం కాకూడదు. మనం ఇలా కూడుకోవడం వ్యర్థం కాకూడదు. ప్రతి సేవకుడు సంఘంలో కూడికి పెట్టిన ప్రతిసారి, అది కుటుంబారాధనైనా, అది ఉపవాస ప్రార్థనైనా, అది ప్రతిష్టతా కూడికైనా, అది ఆదివారం ఆరాధనైనా, ప్రతి సేవకులు ఎంతో కొంత సిద్ధపడి ఏమని ఆశపడతారంటే, అయ్యా అడుగు పెట్టినానే నీ సన్నిధిలో బిడ్డలకు అడుగు పెడుతున్నారయ్యా, అవసరాలతో వస్తున్నారయ్యా, తీర్చి పంపయ్యా అని మనం భారం కలిగి ప్రార్థన చేసే ఎంతో కొంత దేవుని సన్నిధిలో నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తాం. వాళ్ళ ప్రార్థన సహాయం కొరకు వస్తే గుండె లోతుల్లో నుండి, కడుపు లోతుల్లో నుండి మనసారా బాధను బట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా కదా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఈ పని చేస్తున్నామంటే వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చి ఒట్టిగా తిరిగి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న దీవులు మనకు కావాలి అనేది మన తప్పదు. నేనంటాను అది విశ్వాసి కొరకు మనం చేసే ప్రయాస. నేను ఇంకొక మాట చెప్పగలను, మరి ఈ బాధ్యత మా మీద పెట్టినప్పుడు, అంటే మీ సేవకులుగా మీ అందరూ మమ్మల్ని ఎన్నుకొని పెట్టినప్పటి నుండి మా ప్రార్థన ఏంటంటే, మేము కూడా ఏమేమి చేస్తున్నామంటే ఈ ప్రార్థన, అయ్యా మేము కూడుకున్నప్పుడల్లా సేవకులు వట్టిగా తిరిగి వెళ్ళకూడదు. ఆత్మీయ జీవితానికి కానీ, కుటుంబానికి కానీ, పరిచయకి కానీ ఒక నూతన ప్రోత్సాహం కావాలయ్యా అని సేవకులు కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఈ పరిచర్య ఖచ్చితంగా నేను చెప్పగలను, మనం విశ్వాస కొరకు ఎలా నిలబడుతున్నామో దేవుడు సేవకుల కొరకు అంతకంటే ఘనముగా నిలబడుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి సేవకులు మన విశ్వాస ఎంత శ్రద్ధగా దేవుని సన్నిధిలో భయము కలిగి వణుకు కలిగి ఉండాలనుకుంటామో మనం కూడా దేవుని సన్నిధిలో అలా ఉండగలిగితే, ఫోటోలో ఒక కుటుంబంలో ఫోటో పెట్టేస్తే తిరిగి వెళ్ళిపోవచ్చు. మరి ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ మన మధ్యలో ఉన్న రబ్బుని గారి దగ్గర కేక్ కట్ చేస్తారు. సంతోష్ గారు రబ్బుని గారు బాబు సేవకులు కలతలు లేని జాలీ లైఫ్ మీకు ఉండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలతలు లేని జాలీ లైఫ్ మీకు ఉండాలి. అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి కలతలు లేని జాలీ లైఫ్ మీకుంటా. లాభాల గారి యొక్క సంతానం, కుమారులు, కుమార్తెలు, బిడ్డలు, వంశవృక్షం మొత్తం లాభం త్వరగా లేట్ అయితే మళ్ళీ నిమిషానికి 5,000 ఫైన్ కట్టాలి కమిటీకి. త్వరగా రావాలి. లాభాల గారి యొక్క వంశవృక్షం, అల్లుళ్ళు, మనవాళ్ళు, అమ్మ కోడలు రావాలి తొందరగా. చాలా ప్లేస్ ఉంది. ఆఖరిగా లాభాల గారి ఇంకా పిల్లలందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ఈనాడు జరిగిన సేవకుల సమావేశం, ఈ కార్యక్రమం అందరి గురించి లాభాన్ గారు 2 మాటలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తదుపరి ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుంటారు. మంచిది. సేవకులకి, అలాగే సేవకులకి, అలాగే సంఘ విశ్వాసులకి అందరూ కూడా ప్రభు పెట్టి వందనాలు. ఈ విషయం చెప్పినప్పుడు నన్ను